వద్దాం. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా. మెయిన్ స్టోరీలోకి వచ్చినప్పుడు ఇరాన్ ఏమో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పాడు కదా అని ఆగుతానని చెప్పింది. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమనుకున్నాడు, ద ఓన్లీ జూయిష్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ విచ్ ఐ హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఈజ్ మై క్లయింట్ స్టేట్, ఐఎమ్ ద ప్యాట్రన్. పెద్దన్న నేనేం చెప్తే నా తమ్ముడు అది తింటాడు, ఇజ్రాయెల్ నా తమ్ముడు అని అనుకున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద జూడో క్రిస్టియన్ వాల్యూస్, బికాస్ ఆఫ్ ది మిలిటరీ అసిస్టెన్స్, బికాస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, బికాస్ ఆఫ్ ది రోల్ ఆఫ్ ద జూయిష్ లాబీ ఇన్ ద US Congress. There are 100 reasons why United States and Israel are very thick friends. United States felt that Israel will listen to whatever Trump had to say. But Israelis don't listen to President Trump. They won't give up also because for them it is existential threat. వాళ్ళని వాళ్ళు ఇప్పుడు కాపాడుకోకపోతే వాళ్ళకి భవిష్యత్తు లేదు. ఇజ్రాయెల్కి భవిష్యత్తు లేదు. ఇజ్రాయెల్కి ప్రజెంట్, ద ప్రజెంట్ ఈజ్ ఫ్యూచర్ ఫర్ ఇజ్రాయెల్. ఎస్, ద ప్రజెంట్ ఈజ్ ఫ్యూచర్ ఫర్ ఇజ్రాయెల్. ఇఫ్ హీ డజంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ టుడే, ఇజ్రాయెల్ విల్ బి వైప్డ్ అవుట్ ఆఫ్ ద మ్యాప్ అనేది ఐఎమ్ నాట్ సేయింగ్. ది ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇజ్రాయలీ సొసైటీ ఈజ్ సేయింగ్ వీ హ్యావ్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. వీ హ్యావ్ 22 నైబరింగ్ కంట్రీస్ వేర్ వీ కెనాట్ సీ ఐ టు ఐ. సో గివెన్ దిస్ సిచ్యువేషన్, ప్రెసిడెంట్ ట్రంప్ గెలిచినట్టా ఓడినట్ట అంటే, కెన్ ఐ టెల్ యూ సార్, నాట్ బీయింగ్ జింగోయిస్టిక్, నాట్ బీయింగ్ టూ మచ్ ఆఫ్ హైపర్ నేషనలిజంతో కాకుండా నార్మల్గా చెప్పినా కానీ, వాసుదేవన్ సార్, ఇండియాస్ మొమెంటమ్ హ్యాస్ కమ్ ఇన్ ద ఇంటర్నేషనల్ అఫేర్స్. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్ ఆన్ ది 99 TV. India's momentum has come to play a crucial role in the global power politics. India is in a position to tell Iran and Israel, that's what I have been telling. అమెరికా చెప్తే మీరు చెప్పండి, అమెరికా చెప్పిన ఏ శాంతి ఒప్పందం అయినా సక్సెస్ అయిందా? సక్సెస్ రేట్ తీయండి మీరు బయటికి. అమెరికా కాలు మోపిన ఏ శాంతి, అగైన్ దే హావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్ that their exercises are becoming futile అవుతున్నాయి అవన్నీ. అమెరికా ఈజ్ ఏ waning power, not rising power. I'm telling you why. India is rising. India can only fit the bill. ఎందుకు చెప్తాను సార్, బంకర్ బస్టర్ బాంబర్లు ఉండక్కర్లేదు మనకి, B2 స్టెల్త్ ఉండక్కర్లేదు, F-16s అక్కర్లేదు, F-22s అక్కర్లేదు, టామోహాక్ మిసైల్స్ అక్కర్లేదు. వాట్ వీ హ్యావ్? ఇండియా, భారత్, BHARAT, బిల్డింగ్ ఏ హార్మోనియస్ and audacious Raj to advance trade, technology, tourism and decimate terrorism is Bharat 21st century లో. మన భారత్ అంటే అది అర్థం. మన భారత్ యొక్క నాయకత్వము ఇరాను, ఇజ్రాయెల్ తప్పనిసరిగా వెంటవి. 99 TV's ఇంటర్వ్యూ విత్ వాసుదేవన్ సార్ మస్ట్ రీచ్ ఢిల్లీ. MEA, MHA, MOD, నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ అండర్ శ్రీ అజిత్ దోవల్ sir's leadership. This particular interview between you and me must reach Delhi and it will reach Delhi. 2-3 సందేహాలు సార్, ఇది ఒక్కటి ఫినిష్ చేస్తాను సార్. ఐఎమ్ deliberately speaking in English so that it will reach Delhi. मैं जानबूझ के बोल रहा हूँ, हिंदी में बोल रहा हूँ, अंग्रेजी में बोल रहा हूँ. भारत का समय आ गया है. भारत will have to take a proactive stance, bring, whether we fail or succeed in bringing peace between two warring parties called Iran, Israel. But we have to do an attempt to call for a peaceful settlement of the problem. మీరు అనేది మధ్యవర్తిత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియేషన్ ఫెసిలిటేషన్. ఒకటి మనకి మీరు అన్నట్టు 2 దేశాలతో సంబంధాలు ఉన్నాయి. ఒకటి ఇరాన్తో వాణిజ్యపరంగా సంబంధాలు ఉన్నాయి, అండ్ సాంస్కృతిక పరంగా వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మన ఇద్దరివి సాంస్కృతిక పరంగా, నాగరికత పరంగా మనకి సిమిలారిటీస్ ఉన్నాయని చెబుతారు. ఎప్పుడైతే మన అవసరం లేదో మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటాం అనే పద్ధతిలో కూడా మాట్లాడుతుంటుంది. మాట్లాడడం కన్నా చేతలు ఎక్కువైనాయి. అండ్ వీళ్ళతోటి ఏంటంటే ఆత్మీయ బంధం ఇజ్రాయెల్ తోటి. ఇవాళకి ఇవాళకి ఆ దేశంలో మన సుబ్బారావు, మన వెంకటేశ్వరరావు, మన సాంబశివరావు పేర్లు ఉంటాయి. మన సైనికుల పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ పిల్లలకి. అంటే ఒక ఆత్మీయ చెప్తే ఆత్మీయ బంధం అంటే. వాసుదేవన్ సార్, ఇజ్రాయెల్ ఏమో అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ ఇండియా. whenever India is in a danger, military assistance, వాళ్ళు ఎవరిని అడగరు, డైరెక్ట్గా వస్తారు. ఇరాన్ ఏం చేస్తుంది పాకిస్తాన్ విషయంలో? చూసి చూడనట్టుగా, మాట్లాడినట్టుగా. కాశ్మీర్ విషయంలో ఏం చేస్తుంది?
పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇరాన్దేమో రెండు నాలుకల ధోరణి అయిపోయింది. ఇజ్రాయెల్దేమో అవుట్రైట్గా హిందుస్థాన్ హిందూయిజం జుడాయిజం. ఎస్, హిందూ లెడ్ మెజారిటీ హిందూ లెడ్ ఇండియా నెవర్ antagonized or never behaved disrespectfully with Jewish state of Israel. ఇంకొకటి సార్, మనం కమింగ్ టు దిస్ పర్టికులర్ సబ్జెక్ట్, చైనా రష్యా వీళ్ళ రోల్ ఎలా ఉండబోతోంది ఒకటి. రెండోది, ఇరాన్